బ్రేకింగ్ న్యూస్. ఐఏఎస్ అమోయ్ కుమార్ భూ అక్రమాల కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ రోజు విచారణకు హాజరవ్వాలి అంటూ నలుగురికి నోటీసులు జారీ చేశారు. దీంతో వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విచారణకు హాజరవనున్నారు. కాజగూడలోని 22 ఎకరాల భూ వివాదం కోకాపేట్ భూముల పైన సుబ్బారెడ్డిని విచారించనుంది ఈడీ. ఇప్పటికే సుబ్బారెడ్డిపై అనేక ఫిర్యాదులు చేశారు కాజగూడ భూ బాధితులు. అమోయ్ కుమార్ ని అడ్డం పెట్టుకుని భారీగా భూములను దక్కించుకున్నారని సుబ్బారెడ్డిపై ఫిర్యాదులున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో మర్రి జనార్దన్ రెడ్డిపై ఫిర్యాదులందాయి. మహేశ్వరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 27లో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టారు మర్రి జనార్దన్. ఈ భూములు ఎలా దక్కించుకున్నారు అన్న దానిపై విచారణ జరపనున్నారు. మా ప్రతినిధి రాణా ఉన్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. రాణా, ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి అలాగే ఇంకొకరు ఇద్దరు కూడా హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇవాళ ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరు విచారణకు హాజరయ్యేది? గత ప్రభుత్వంలో పెద్దల ఆధికారంతో ముఖ్యంగా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసినటువంటి అవినీతి కానీ దీనివల్ల కూడా చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా లాభపడ్డారు. ఆ లాభపడినటువంటి వాళ్ళలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలుకు చెందినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన దాదాపు సర్వే నెంబర్ 27లో చాలా వరకు కూడా మన్హాటన్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా రియల్ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం పడుతుంది. అవన్నీ కూడా అమ్మేశారు. అవంతా కూడా భూదాములకు సంబంధించినటువంటి భూములుగా కూడా అధికారులు నిర్ధారణ చేశారు. ఎందుకంటే రికార్డులను సృష్టించి ఫోర్జరీ చేసి భూదాన్ భూముల్ని అప్పన్నంగా కూడా అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనకి అప్పచెప్పారంటూ కూడా అతనిపైనటువంటి అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడతాయి. అయితే అదొక ఆస్పెక్ట్ అయితే, మరొకటి ఈ కాజాగూడ దగ్గర ఉన్నటువంటి దాదాపు 22 ఎకరాలకు సంబంధించిన భూమి, అది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధర ఉంది. దాంతోపాటు ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని తమ ఆధీనంలో తీసుకొని 2-3 పంటలు పండించినటువంటి రైతులు గతంలో అంటే వీళ్ళ రైతుల్లో ఉన్న వ్యక్తిని పెట్టుకొని ఎవరైతే వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన సుబ్బారెడ్డి ఎవరుంటున్నారో సుబ్బారెడ్డి అప్పనంగా కూడా ఈ భూముల్ని లాగేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా అమోయ్ కుమార్ ప్రోద్బలంతోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కోకాపేట్లో చాలా కాస్ట్లీ అయినటువంటి ల్యాండ్ను కూడా ఈ భూదానికి సంబంధించిన ల్యాండ్ అది కూడా అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రొవిజన్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ను కూడా ఈ రకంగా అప్పనంగా కూడా వారు కాజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాజాగూడలో ఉన్న రైతులు కావచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా సుబ్బారెడ్డిపై ఫిర్యాదులు చేసి ఉన్నారు కదా ఆల్రెడీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈడీ అధికారులకి విత్ ఎవిడెన్స్లతో విత్ డాక్యుమెంట్స్తో ఎప్పటి నుంచి తమ ఆధీనంలో ఉంది, తర్వాత జరిగినటువంటి పరిణామాలేంటి, ఏ విధంగా మా ప్రభుత్వ భూములు కానీ మేము అనుభవిస్తున్నటువంటి డికెట్ భూములు కానీ మేము అనుభవిస్తున్నటువంటి భూములు కానీ అన్యాక్రాంతం అయిపోయాయి. దీనికి అమోయ్ కుమార్కి గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆయన ఏ విధంగా మమ్మల్ని పక్కన పెట్టేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసే విధంగా కూడా అతను చొరవ తీసుకున్నాడు. ఈ భూములన్నీ వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి చేతికి చేరుకున్నాయి. ఇప్పటికీ కోర్టులో స్టేటస్ కో నడుస్తున్నా కూడా ఆయన ఇంకా నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా అతనిపైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే దాంతోపాటు చేతులు మారినటువంటి డబ్బులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది. ఎందుకంటే ఇప్పటికే పిఎంఎల్ఎఫ్ దీనికి సంబంధించిన చట్టం చేసుకుని ఇప్పటికే డీజీపీ నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఇప్పుడు అమోయ్ కుమార్ చేసినటువంటి అవినీతికి ఆయన పైన నమోదు చేసినటువంటి కేసుల యొక్క వివరాలను కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు. దాంతోపాటు వీరు ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి వివరాలను కూడా డీజీపీకి అందించినటువంటి నేపథ్యం. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సుబ్బారెడ్డి పైన కానీ అమోయ్ కుమార్ని కానీ అలాగే మర్రి జనార్దన్ రెడ్డి కానీ మరికొంతమంది రియల్టర్స్ని కూడా ఈ నోటీసులు ఇచ్చి విచారణకి పిలిపించారు. అయితే ఇవాళ 10:30కి ఎగ్జాక్ట్గా కూడా ఈడీ ఆఫీస్కి రావాలని కూడా వాళ్ళ నోటీసుల్లో చాలా పేర్కొన్నారు. కాబట్టి ఇవాళ వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన సుబ్బారెడ్డి ఈడీ విచారణకి హాజరవుతాడనేది కూడా ఒక సస్పెన్స్. తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం తన లాయర్లతో ఇటు ఈడీ అధికారుల ముందు హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే హాజరైనప్పటికీ ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని ప్రాథమికంగా కూడా దర్యాప్తు చేశారు కాబట్టి వీరికి సంబంధించి అలాగే ఫిర్యాదుదారులు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని అలాగే వారు చెప్తున్నట్టుగా ఆ భూముల యొక్క వ్యవహారాలంతా కూడా ఎప్పటి నుంచి ఈ భూములు ఎవరెవరి దగ్గర నుంచి కూడా అన్నీ కూడా
ఇటు ఈడీ అధికారులు కూడా వారు ఎంక్వైరీ చేశారు. దాంతోపాటు దీని వెనకాల ఉంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, నగదు రూపంలో జరిగిందా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందా, లేకపోతే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఆ బేస్ చేసుకునే ఇప్పుడు వీళ్ళందరినీ విచారిస్తున్నారు. ఎందుకంటే అమయ్ కుమార్ మీద ఉన్నటువంటి కేసులు దాదాపు 10 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ మహేశ్వరంలో ఉన్నటువంటి నాగారంలో 101, 102కి సంబంధించిన సర్వే నెంబర్ 100 ఎకరాలకు సంబంధించి దాంట్లో 42 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో జబర్దస్త్ ఖాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేసులో ఇప్పటికే అమయ్ కుమార్ దాదాపు 3 రోజుల పాటు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ విచారణలోనే తన హాయంలో ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ భారీ ఎత్తున ఈ భూ ఆక్రమణలు కేటాయింపులు జరిగే అక్రమంగా, దీనివల్ల కూడా వందల కోట్ల రూపాయలు చేతులు మారనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇదే అంశం కూడా ఆయన కూడా కొన్ని తన అధికారంలో ఉన్నప్పుడు, తన హాయంలో ఉన్నప్పుడు ఏ విధంగా తను అప్పచెప్పాడు, తన వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, తనకు సంబంధం లేనటువంటి భూములు కొంత ఏ విధంగా కూడా అపరంగా వెళ్ళిపోయిన దానిపై కూడా కొన్ని వివరాలు ఇప్పటికే ఈడీ అధికారులకు ఇచ్చారు. కాబట్టి దాన్ని వేసుకొని ఇప్పుడు ఇవాళ సుదీర్ఘంగా వీళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు. సో ఇవాళ మాత్రం వంశీరామ్ బిల్డర్స్ మాత్రం చాలా సుదీర్ఘంగా విచారించిన తర్వాత చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆయన కూడా ఈ భూములు ఏ విధంగా తను దక్కించుకున్నారని దానిపై కూడా చెప్పి వెళ్తాడా, లేకపోతే ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆధారాలతో ముందు పెట్టి వీళ్ళని ప్రశ్నించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మాత్రం వీళ్ళిద్దరు ఇచ్చే స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు. ఎందుకంటే అమయ్ కుమార్ మరొకసారి ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అప్పుడు మాత్రం బీఆర్ఎస్ లో పెద్ద తలకాయలు బయటకు వస్తారని కూడా ఈడీ భావిస్తోంది. రైట్ రానా, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మొత్తానికి మరి జనార్దన్ రెడ్డి అలాగే సుబ్బారెడ్డి ఇద్దరిని కూడా ఇవాళ ఈడీ విచారించనుంది. అయితే వాళ్ళు చెప్పే ఆధారాలను బట్టి మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మన్హటన్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థకు అక్రమంగా భూ కేటాయింపులు జరిగినట్లుగా గుర్తించింది ఈడీ. ఈ కేసులో మరి జనార్దన్ రెడ్డికి నోటీసులు అందాయి. ఈ రోజు తన లాయర్లతో ఈడీ ముందుకు హాజరు కానున్నారు సుబ్బారెడ్డి, మరి జనార్దన్ రెడ్డి. అమోయ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వీరికి నోటీసులు ఇచ్చారు.